అధికారంలోకి రాకమునుపు విపక్షంగా ఉన్నప్పుడు మీడియా అండతో రకరకాల ప్రకటనలు అలవిమాలిన దూకుడు చూపించవచ్చు కానీ వన్స్ అధికారంలోకి వచ్చిన తర్వాత అలాంటి ప్రకటనలన్నీ రివర్స్ కొడతా ఉంటే ఆ నొప్పి వర్ణనాతీతంగా ఉంటుంది కదా. కరెంటు ఛార్జీల విషయంలో ఆల్రెడీ చూసాము. లెక్క పెడితే ఇలాంటివి పదులు కాదు డజన్ల కొద్దీ ఉన్నాయి ఇష్యూస్. ఇప్పుడు కొత్తగా స్మార్ట్ మీటర్ల విషయంలో టీడీపీ నాయకత్వం అప్పట్లో అంటే 2024కి ముందు ఏం మాట్లాడింది? మీ మోటార్లకి మీటర్లు బిగిస్తే పగలగొట్టండి, చూశారు కదా, పగలగొట్టండి ఇలాంటి ప్రకటనలు చేశారు అప్పుడు. తీరా ఇప్పుడు స్మార్ట్ మీటర్లు పెట్టుకోవాల్సిందే, ఇది కేంద్రం విధానం అని చెప్తా ఉన్నారు. స్మార్ట్ మీటర్స్ కొని ముందుగా గవర్నమెంట్ ఆఫీసుల్లో పెట్టాలని చెప్పే లక్ష్యంతో ఒక ప్రణాళికతో ముందుకు వెళ్తా ఉన్నారు. చూశారు కదా, అందుకోసమే రాజకీయాల్లో బాధ్యతతో ఉండటము, బాధ్యతతో ప్రకటనలు చేయటము, దూరదృష్టితో వ్యవహరించటం అనేది అవసరము. అలా లేకపోతే గనక నాలుగుకి నరం లేదు కదా అని ఎంత మాట పడితే అంత మాట అంటే గనక ఇలాగే పరుగు పోయే పరిస్థితి వస్తుంది. క్రెడిబిలిటీ జీరో కాదు మైనస్లోకి పోతుంది. అవునా కదా?